కాదు అని ఈ జన్మ ఇది కాదు. పుట్టడం చావడం కాదండి ఈ జన్మ. ఇప్పుడు ఈ నరజన్మ వచ్చింది ఎందుకు అంటే తానెవరో తెలుసుకొని మళ్ళీ చావు పుట్టుకొని లేకుండా పరబ్రహ్మంగా ఉండేదానికే వచ్చింది. కానీ మనం చేసే పనులేంటి? మనం సంపాదించుకోవటం, తినటం, మనం కూడబెట్టుకోవటం, భోగభాగ్యాలను తెచ్చుకుని ఆనాడు తెచ్చుకోవటం. ఈ పశువులు చేస్తున్నాయి, పక్షులు చేస్తున్నాయి, మృగాలు చేస్తున్నాయి. అవి పుడతాయి, కంటాయి, తింటాయి, చస్తుంటాయి. మనం పుడుతున్నాం, కంటున్నాం, తింటున్నాం, చస్తాం. మనకి పశువులకి పక్షులకి తేడా ఏమైనా ఉందా? సరే, అవి వాటికి ఇట్లా తెలివితేటం లేదు. పశుపక్షి మృగాదులకి మనకు కాస్త ఇంగిత జ్ఞానం ఉంది కదా. నేను మనిషిని అనే ఇంగిత జ్ఞానం ఉంది. సత్యం, ధర్మం, న్యాయం ఇవి మనకు తెలుసు, అందరికీ తెలుసు. తెలియదు ఎవరికి లేదు. తెలిసి ఏం చేస్తున్నాం? సత్య జ్ఞానాన్ని మనం సాధిస్తున్నావా? ఏమి లేదు. ఏదో సుఖాలు అంటారు. సుఖాలు అనుభవించడం, చావటం, కనపడదల్లా తినటం, చూసిందల్లా చేయటం, దొరికిన మటుకు డబ్బులు దాచిపెట్టుకోవడం. ఆహాహా, ఇంత మిచ్చోకేయాలిరా. దరిద్రుడికి ₹1,00,000 అంటే ఎంతో ఆనందపడతాడు. ఈ ఎలా కాలం శాశ్వతంగా బతికినోడు అలా సంతోషపడతాడు. స్థానం అంతేగా. ఒక్కొక్కడు జాస్తిగా ఆశపడతాడు, ఒక్కొక్కరు తక్కువగా ఆశపడతాడు. ఇంకేరా, ఇది కాదు పరమావధి. మనం దైవ స్వరూపం అయ్యాం. మనకి జన్మ ఎందుకు వచ్చింది? 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత ఈ జన్మ మానవ జన్మ వచ్చింది. ఈ జన్మ ఎందుకు వచ్చింది? మళ్ళా జన్మల్లోకి వెళ్లకుండా చావు పుట్టుకల్లో పోయి తెలియరానటువంటి కష్టాలు, బాధలు, సుఖాలు అనుభవిస్తూ సత్యదానికి ఆదరణ వచ్చింది. మీ జన్మ మీరు కడతీర్చుకోవడానికి వచ్చింది. నరజన్మ వచ్చింది నారాయణుడు అవటానికే. మానవ జన్మ వచ్చింది మాధవుడు అవటానికి వచ్చింది. దేవుడు ఇది మన మీద దయచేసి ఇచ్చాడు ఈ జన్మ. ఈ జన్మలోనైనా నన్ను శరణబొంది ధ్యానం చేసి మరి జపాలు చేసి నా దగ్గరికి రండి, నన్ను చేరుకోండి, మీకేం చావు పుట్టుకలు ఉండవు అని ఆయన పంపిస్తే ఇక బాణం చేస్తాడు. బయలాంటిది ఆయన ఎవరు పోయి చెప్పి పంపించాడు, ఆయన ఎవరు చెప్పాడా మనకి అంటాం. శాస్త్రాలన్నీ ఏంటి? మహాత్ములు రాసే శాస్త్రాలన్నీ ఏం చెప్తాయి? నువ్వు పుట్టింది చావటానికి కాదు, నువ్వు పుట్టింది శాశ్వతంగా ఉండటానికి పుట్టావు అని శాస్త్రాలు చెబుతుంది. ఎవరో ఒకరు రాశాడులే, నిజం అబద్ధమా? ఆయన చావకుండా బతుకుతాడా? మనం బతకటానికి
అనుకోవచ్చు. అనుకొని అందరూ వెళ్ళిపోయేవాళ్ళే. ఇప్పుడు ఆయన అనుభవించింది ఏంటి లేదు, మనం ఆనందించింది అంతే. ఆయన నోరేళ్ళు పెట్టి వెళ్ళిపోతాడు. ఇదే కాదు మానవ బతుకు. మానవుడై పుట్టిన తర్వాత మాధవుడు కావడానికి పుట్టింది. లోపల ఇప్పుడు కూడా మాధవత్వమే ఉంది. మన లోపల ఇప్పుడు కూడా నారాయణ తత్వమే ఉంది, నారాయణమూర్తి స్వరూపమే ఉంది. అయితే అది ఉంది అని మనకేమన్నా తెలుసా? తెలియలా. తెలియక ఈ శరీరం కోరికలు ఆశలు తీర్చుకోవటం, కడుపు పని బట్టి తినటం, కఠినంగా నిద్రపోవటం, చేతనైనంత వరకు చేసుకోవడం అంతే. కానీ మనలో దైవశక్తి ఉంది, ఆత్మశక్తి ఉంది, జ్యోతి స్వరూపం మనలో ఉంది. నేను చచ్చేవాడిని కాదు, పుట్టేవాడిని కాదు, నేను ఎప్పుడు ఉన్నవాడినే, నేను జ్యోతి స్వరూపుడినే, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడినే అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎక్కడో నోటి కూడా కొడుకో అక్కడ ఆలోచిస్తున్నాడు. తన జన్మ వాడు కడ తెలుసుకొని బ్రహ్మ సాహిత్యం పొందుతున్నాడు. మనందరం కోట్లాది ప్రజలు యమలోకానికి వెళ్ళిపోతాం. మనకి యమలోకం కావాలన్నా, వైకుంఠం కావాలన్నా, లేదు పరలోకం కావాలన్నా, కైలాసం కావాలన్నా, ఏది కొనుక్కుంటే దానికి తగిన కర్మ చేయటమే మన పని. వైకుంఠానికి పోవాలన్నా దానికి ఒక తీరి కర్మలు, కైలాసానికి ఒక తీరి కర్మలు, పరలోకానికి ఒక తీరి కర్మలు, పరబ్రహ్మ స్వరూపానికి ఒక తీరి కర్మలు. ఏది కావాలో దానికి పునాది చేసుకుని సాధన చేయమని చెప్పారు మహాత్ములు కూడా మనకి. కానీ అన్నిటికంటే తేలికైంది బ్రహ్మత్వాన్ని పొందటమే. ఎందువల్ల? ఇప్పుడు విష్ణుమూర్తి ఎక్కడో ఉన్నాడు, ఆయన పిలవాల, చాలా కష్టపడి ప్రార్థన చేయాల, ఆయన ప్రత్యక్ష చేసుకోవాలి. విష్ణుమూర్తి అంటే ఆయన శివుడైనా అంత అయినా, రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా వాళ్ళది చాలా సాధించాలి. బ్రహ్మత్వం అనేది అలాంటిది కాదు, అది మనలోనే ఉంది. మనం మాట్లాడటం దానితోనే మాట్లాడుతున్నాం. అది శక్తి ఇస్తేనే మనం తింటున్నాం. దాని శక్తి ఉంటేనే తిన్నది అరిగిపోతుంది. అదే కళ్ళలో చూస్తుంది, అదే చెవుల్లో వింటుంది, అదే మనసుతో ఆలోచిస్తుంది, అదే బుద్ధితో నిర్ణయాలు చేస్తుంది. మనలో ఇటువంటి దివ్యమైన శక్తి ఉంది, ప్రతి మానవుల్లో ఉందని. స్త్రీ పురుషాదుల్లో సర్వమత కులాలని, మతాలని, ఆశ్రమాలని వేరు వేరు పేర్లు పెట్టుకుని మనం చచ్చిపోతున్నాం అన్యాయంగా. ఈ కులమైన బట్టి, ఏ మతం అయిన బట్టి అందరం మనసులుగా అని ఆ పరిపూర్ణ భావాన్ని మనసులో ఎవడు నింపుకుంటాడో అందరూ ఒకటే, అందరూ సమానమే, అందరూ దైవ స్వరూపులమే, నాలో ఆ దైవశక్తి ఉంది అది ఎవడైతే నమ్మి దాన్ని సాధించుకుంటున్నాడో వాడు కడతీరుతున్నాడు. మరి ఎట్లా దాన్ని సాధన చేయాలా అంటే, మనలో జ్యోతి స్వరూపం ఉంది, అది ఎలుగుతుంటేనే కళ్ళు ఈ బయట రోడగొడుతున్నాయి. అది లేని నాడు పడిపోతుంది, శవమే. చేసిపోయిన కాలు పూడి పోసేస్తాం.
మనలో ఉంది ఆ దైవశక్తిని మనం కనుక్కొని తెలుసుకొని కళ్ళతో చూసి మనసుతో అనుభవించి దానిలో ఐక్యం అయినాడు ఇక మనకు జన్మలు లేవు. ఆ జ్యోతి స్వరూపంలో ఐక్యం కావాలి మనం. ఎట్లా అవుతాము అనొద్దు. చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానం చేస్తూ ఉంటే చేయను కొన్నాళ్ళకి అదే బయటపడుతుంది, అదే తెలుస్తుంది. మన లోపల ఉన్నటువంటి ఆత్మ బయటకు వచ్చి సాక్షాత్కరిస్తుంది. అంతవరదాకా మనం చాలా కృషి చేయాలి. సాత్విక ఆహారం తింటూ సాత్వికంగా ఉంటూ కోపతాపాలను వదిలిపెట్టి అసూయ అహంకారాన్ని వదిలిపెట్టి నేను గొప్పవాడిని, నేను చాలా పెద్దవాడిని అనే అభిమానాలు వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి ఆ బ్రహ్మానికి సంబంధించిన గుణాలను పెట్టుకొని, బ్రహ్మానికి సంబంధించిన గుణాలు ఏంటి? దానికి ఏ గుణము లేదు, దానికి ఏ రూపము లేదు. అయితే మరి ఎట్లా ఉంది అంటే జ్యోతి స్వరూపమై ఉంది. ఆ జ్యోతి స్వరూపాన్ని మనం తెలుసుకొని చూచి దానిలో పోవాలి. అయితే మాట్లాడుతుందా జ్యోతి స్వరూపం? తింటుందా, తాగుతుందా, తిరుగుతుందా, పనులు చేస్తుందా? అంటే ఇప్పుడు మనలో ఉండి ఆ జ్యోతి స్వరూపమే, ఆ ఆత్మస్వరూపమే తింటుంది, అదే నిద్రపోతుంది, అదే తాగుతుంది, అదే మేలుకుంటుంది, అదే పనులు చేసుకుంటుంది. అన్నిటికీ అదే కారణం. అది చేస్తుంది ఇదంతా. కానీ నిజానికి మనం ఏమనుకుంటున్నాం? నేను చేశాను, నా తెలివితేటల వల్ల ఇంత సంపాదించాను, నేను వచ్చిన తర్వాత ఇంత భూమి సంపాదించాను, ఇంత డబ్బు సంపాదించాను, ఇక 2 మిద్దెలు కట్టాను అని చెప్పుకుంటా. మన గొప్పతనం కాదది. పూర్వజన్మలో చేసుకున్న సంస్కారాన్ని బట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ ఆ తిరిగి వెళ్తుంది. సంస్కారాన్ని బట్టే అది నడిచేది. ఎందుకని అనకూడదు. ఎందుకని అంటే శివులో కూడా ఉంది, అంత శివులో కూడా ఉంది ఆత్మ. ఏనుగులో ఉంది ఆత్మ. ఇట్లెందుకుంటారా అనొద్దు. దాని నైగుణం అది. చీమలో, దోమలో, ఏనుగులు, ఈ మధ్య అన్ని జాతుల్లో అన్ని జీవుల్లో ఉంది. అన్నీ నడిపిస్తుంది అదే తానే. అది నడిపిస్తుందని మనకు తెలియక నేను నడుస్తున్నాను, నేను మోస్తున్నాను, నేను తింటున్నాను, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను చెప్తున్నాను, ఇలా మనమే వేసుకుంటున్నాం ఆ భారం అంతా. అదే కర్మను తగ్గించుకుంటాం మనం. నేను కర్తను గాను, భగవంతుడే దీనికి అందరికీ కర్త, నాలో ఉన్న ఆత్మస్వరూపమే సర్వం చేపిస్తుంది అని దాని మీద పడేస్తున్నట్టయితే కర్తృత్వాన్ని, మనకు పాపం లేదు, పుణ్యం లేదు, నశించిపోతాయి. పాపం లేకుండా సరే అది లేకపోతే లేకపోయింది, పుణ్యం లేకపోతే ఎట్లా అంటాం? అనొచ్చు. పుణ్యం ఏం చేస్తుంది? అది చేసే పని ఏంటిది? స్వర్గాన్ని తీసుకెళ్తుంది. అక్కడ ఈ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలో పడేస్తుంది. అంతే చేసేది. మనకి జన్మ లేకుండా చేయదు.
స్వర్గానికి పోతుంది, కొన్ని రోజులు అసుఖాలు అనిపిస్తుంది, మళ్ళీ వచ్చి భూలోకంలో ఈ జన్మలో పుట్టాల్సింది. ఏ జన్మకు ఆ జన్మకు పోతుంది. పుణ్యం చేసేది అది. ఆ పుణ్యం కావాలి అనేది మనం ఇదంతా శివుడి గుళ్ళో దీపారాధన చేస్తే బోర్డు అంత పుణ్యం అంతా. ఏకాశి ఉపవాసం అంటే ఆ అతీతమైన పుణ్యం అంతా అని మనం ఇలా చెప్పుకుంటున్నాం, చేసుకుంటుంటాం. చేయొచ్చు, చేయమనే చెబుతుంది. పుణ్య కార్యాలు, పుణ్య కర్మలు, భజనలు, కీర్తనలు, జపాలు ఇవన్నీ చేసుకోమనే శాస్త్రాలు చెబుతాయి. చేసుకొని ఎత్తడితేనే ఆగిపోతున్నాం అంతే. ఎంతో మరి మనం ఎంతకాలం నుంచి భజనలు చేస్తూనే ఉన్నాం, ప్రతిరోజు చేస్తాం, పౌర్ణమి నాడు విశేషంగా చేస్తాం, చెప్పుకుంటాం. మనం అట్టే ఉన్నాం, పుస్తకాలు అట్నే ఉన్నాయి, రాసిన అక్షరాలు దాంట్లో ఏం చెప్పి చదువులు అట్నే ఉన్నాయి. రోజు చదువుకుంటాం, అది పెడతాం, వెళ్ళిపోతాం. ఇది కాదు మన బతుకు. మనం దైవస్వరూపులం కావాలి, దేవాది దేవులం కావాలి. బ్రహ్మత్వాన్ని పొందితే దేవాది దేవుడు అతనే, దేవతలందరికీ దేవుడు అతనే. 33 కోట్ల దేవతలకి అతనే దేవుడు. పంచభూతాలకి, అష్టదిక్కులకి, దిక్పదులకి, నవగ్రహాలకి అన్నిటికీ అతనే దేవుడు. మరి అది పొందటం సులభమే. ఎందువల్ల అంటే మనలోనే ఉంది కాబట్టి. మన కళ్ళలో ఉన్న వెలుగే అది. ఆ బ్రహ్మస్వరూపం మన కళలో ఉంది. అది ఉంటేనే మనకు కళ్ళు కానొస్తుంది. ఆ వెలుగు పెట్టె లోపల ఉంటేనే చూపు కానొస్తుంది. ఆ వెలుగు లేదనుకో ఒకటి కావాలి కళ్ళు రెండు. అది కానీ నేను చూస్తున్నాను అనుకుంటున్నామా? మనంగా చూడటం. అది చూస్తుంది, మన కళలో కూడా చూస్తుంది. అయితే నాడు సత్యనాడు నేను చూడటం లేదే అని అంటే, సత్యనాడు అంటే ఆ శక్తిని అందుకని అనుభవించే స్థితి శరీరం కోల్పోతున్నాం. కొంతకాలానికి కోల్పోయి ఇవైపోతుంది. చచ్చాడు, అది అర్థం అంటాం. అది కాదు. బ్రహ్మత్వాన్ని పొందే స్థితిని సంపాదించుకొని, ఆ తీరి ఏదో నేర్చుకొని గురువు దగ్గర తెలుపుకొని, ఆ గురువు చెప్పినట్టుగా నియమాలు పత్యాలు జాగ్రత్తగా ఉండి ఆ సాధన చేసుకుంటూ పోతే ఆత్మసాధన. ఆత్మధ్యానంలో చేయను కొంతకాలానికి, కొన్ని రోజులు కావచ్చు, నెలలకు కావచ్చు, సంవత్సరాలకు కావచ్చు, ఆత్మ సాక్షాత్కరిస్తుంది. ఆత్మ బయటపడుతుంది, మన కళ్ళ కనపడుతుంది. ఈ లోకం అంతా కనొస్తుంది ఇప్పుడు మనకి. మరి ఎంత పెద్ద లోకం ఇది! భూమి, ఆకాశం, సూర్యేంద్రాదులు, నక్షత్రాలు, ఈ లోకంలో ఎన్ని ఊళ్ళో, ఎన్ని పట్టణాలు, ఎన్ని మిత్తులు, ఎన్ని మేళలు, పంటలు, సముద్రాలు చరిత్ర చూస్తుంది. వీటన్నిటినీ చూస్తుంది. ఏంటిది? నేను అనుకుంటున్నా మనం. నేను చూసిచ్చాను, కాశీకి పోయాను, రామేశ్వరం పోయాను, శ్రీలంక పోయాను, ఆర్తి ఉంది, వరదల కూడా నడిచిపోయాను, భద్రాద్రి పోయాను. ఇలా చెప్పుకుంటాం. నేను చేశానని చెప్పుకుంటున్నాం. నేను చూశాను, నేను చేశాను. ఆన్యపోయింది ఆ శక్తి మొత్తం. ఆ నాశనం అయిపోయింది ఆ శక్తి. దైవశక్తి నేను అనే స్థితి ఎప్పుడు మనలో నిలబడిపోయిందో, ఆ దైవశక్తికి ఉండే శక్తి మొట్టమాయమైపోయింది.
మనకు అది అవసరం లే. అలా కాదు, నేను కాదు, ఆ దేవుడే నన్ను తీసుకుపోయినాడు, ఆ దేవుడే నన్ను చూపించాడు, ఆ దేవుడికి ఏమన్నాడు, ఈ కర్మ నేను చేస్తాను. ఈ కర్మ చేస్తానంటే ఏ కర్మ అయినా చేయొచ్చా, తప్పుడు కర్మ అయినా చేయవచ్చా అని అనొచ్చు. అది అవ్వకుండి ఆ అనుభవం ఉండి దైవ సంకల్పం నీలో ఉండి అదే చేయాలనిపిస్తే చెయ్యి. దేవుడే చెప్పించాడని అది కూడా చెయ్యి. అప్పుడు లోకలిని పట్టుకొని చితక బాపుతాడు. వీడు దొంగతనం చేశాడే, అది కూడా దేవుడే కొట్టాడు అను. చేసింది దేవుడే, తప్పు కొడుతుంది దేవుడే, కొట్టించుకుంటుంది దేవుడే, దాని గమనుడు ఏం లేదు, మాయమైపోయింది. చేసేటప్పుడు చేస్తాము, నలుగురు పట్టుకుని తనేటప్పుడు అమ్మ అయ్యో ఏడుస్తాం. అది కాదు, కర్మ చెయ్యి. కర్మలో వచ్చే ఫలితాలు మాత్రం దేవుడికి అవుతుంది. ఇప్పుడు కమ్మంగా అన్నం తింటున్నాం, కూర బాగా ఉంది, తింటున్నాం, కూర బాగుందని మనం అనుకుంటున్నాం, తినేస్తున్నాం. కానీ దేవుడితో అలా ఉండాలి, దేవుడు గొప్ప చేద్దాం దీన్ని అని అనుకుంటున్నావా? లేదు. మరి దేవుడు ఉంటేనే ఆకలే దేవుడు, సూచే దేవుడు, వినికిడే దేవుడు, మాట్లాడేదే దేవుడు, నడిచేదే దేవుడు. అది అంతా దేవుడైనప్పుడు మనం నేను తింటున్నాను, నాకు సుఖంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, ఎంతో రుచిగా ఉంది అని ఈ పాఠ శరీరానికి సంబంధించి దీన్ని చెప్పుకుంటున్నాం. దీని గుండా ఆ శక్తులని నాశనం అయిపోతాయి. అలా కాదు, తింటూ భగవంతుడు అర్పణ అనుకో, అంతా భగవంతుడు ఇచ్చాడు, ఆ భగవంతుడే ఇచ్చాడు, ఆయనే తినమన్నాడు, ఆయనే తింటున్నాడు, నాలో ఉండి ఆయనే తింటున్నాడు. నేనెవరిని? నేను ఒక పనికిమాలిన జీవుడిని అయితే అయ్యాను కాక. అలా కాదు, నేను ఆ దైవత్వాన్ని పొందాలి. ఇప్పుడు నేను చీకట్లో ఉన్నాను, వెలుతురిని సృష్టించుకొని వెలుతురిని తెచ్చుకొని దాంట్లో లయం కావాలి. అదే జన్మ గడిచేతడం, ముక్తి పొందటం, బ్రహ్మత్వాన్ని పొందటం. దీన్ని సాధించండి అందరూ. ఏం ఒక రోజుని 2 రోజులని ఒక టైం అనేది దీనికి ఏం లేదు. ఆత్మజ్ఞానానికి ఇప్పుడు తింటే అప్పుడే ఆత్మజ్ఞానం చేసుకోవాలి. పొద్దులు కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, ఎప్పుడు తింటే అప్పుడు ఆత్మజ్ఞానం చేసుకోవాలి. దీనికి నిబంధనలు ఏమి లేవు. అంటే ఏకోదామని చెమ్మంటారు కదా, 3 గంటల కాడించి రాత్రి 3 గంటల కాడించి మీరు చేయమంటారు కదా, ధ్యానం అంటారు. చేయమనేది అప్పుడే. ఎందుకంటే తొందరగా పట్టుచిక్కుతుంది దాని మీద. ఆ బ్రహ్మీముహూర్తంలో లేచి మనం చేస్తే తొందరగా మనకి ఆ శక్తి లభిస్తుంది. అందుకని అప్పుడు చేయొచ్చు, పగులు చేసుకోవచ్చు తీరుకుంటే. ఎప్పుడైనా దానికి ఒక టైం, ఒక కాలం, ఒక మంచి, ఒక చెడు అని లేదు. దాన్ని చేసుకో. ఇప్పుడు తిరిగితే అప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చో. ఏం కనపడుతుందో చూడు బ్రహ్మజ్ఞ స్థానంలో, చూస్తూ కూర్చో. అంతే.
గమ్మని వింటూ కూర్చో చెవర్తా ఏం వినపడుతుందో, కళ్ళకేం కనపడుతుందో గమనిస్తూ కూర్చో. అప్పుడు మనస్సును తొనకుండా ఏకాగ్రత వచ్చి, మనస్సు పక్కకి వెళ్ళిందంటే లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ మనసు పక్క పోయిందంటే ఎన్ని పెట్టితే 1,00,000 సంవత్సరాలు తపస్సులు చేసిన ఏమీ లేదు. పెట్టితే మనసు కుదురుగా నిలబడాలి. అప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మ ఎరుగుతుంది. జ్యోతి స్వరూపం నీ స్వరూపంగా బయటపడుతుంది. ఈ స్వరూపం నీకే ప్రత్యక్షం అవుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం. అదే నేను అనేది కొంతకాలానికి స్థిరం అయిపోద్ది. ఇక్కడ నేను జ్యోతి స్వరూపుడిని, నేను చచ్చేవాడు కాదు, పుట్టేవాడు కాదు అనేది నిర్ధారణ అయిపోతుంది. దాంట్లోనే నేనే దైవ స్వరూపుణ్ణి, నేనే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుణ్ణి అనేది స్థిరమైపోతుంది. ఓ తట్టు ఓంకారం వింటూ, ఓ తట్టు ప్రకాశాన్ని చూస్తూ, ఓంకారంలో ఉండే ఆనందం, ప్రకాశంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తూ, దానికి నాద బిందు కళాతీతాయ నమః ఆనందో బ్రహ్మ అన్నారు. ఆ ఆనందమే బ్రహ్మ. ఏ ఆనందం? ఆత్మజ్యోతిని చూస్తూ ఓంకారం వింటూ ఉంటే వాటింటిల్లో ఈ రెండు సమ్మిళితమైన ఆనందమే బ్రహ్మానందం. ఇవన్నీ కాదు, సంసారాల్లో ఉండే ఇసుకాలు ఇవన్నీ కాదు. అదొక్కటే బ్రహ్మానందం, అదే ఆత్మానందం, అదే నేను ఈశ్వరూపం. నువ్వు ఆనందధాముడివే, ప్రేమ పురుషుడివే, ఆత్మస్వరూపుడివే, జ్యోతి స్వరూపుడివే, జగజ్యోతి స్వరూపుడివే నీవు అనేది మనకు నిర్ధారణ తెలిసిపోతాం. 24 గంటలు చెవుల్లో వింటూనే ఉంటుంది ఓంకారం. ఇది ఎలుగు ఎక్కువైన తర్వాత అదే నేను అనుకున్నప్పుడు కళ్ళు తెరిచినా వెనుకే. నేను బ్రహ్మస్వరూపుణ్ణి, నేను జ్యోతి స్వరూపుణ్ణి అయినాను అనేది నీకు స్థిరమైతే కళ్ళు తెరిచినా నీ కళ్ళకి నా జ్యోతి కాలదు, వెలుగే కాదు, కళ్ళు మూసుకున్నది. అయితే కళ్ళు మూసుకుంటే అఖండ జ్యోతిగా కనపడుతుంది. దాంట్లో ఇక నీ లోకం, ఇల్లు వాకిళ్ళు, పట్టణాలు, పల్లెలు, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఏమి లేదు, ఏమి కనపడవు. ఒకటే శూన్యం, ఒకటే ప్రకాశం. అదే నేను, అదే నేను అదే స్థితి స్థిరమైపోతాం. అది అయిన తర్వాత చూసుకున్న తర్వాత అయినా కాదు, ఏ దేవుడైనా ప్రార్థించండి, ఏ పుణ్యకర్మలైనా చేయండి, దాన ధర్మాలు, అన్నదానాలు, గుడి గోపురాలు కట్టించడం, యజ్ఞాలు చేసుకోవడం చేయొచ్చు. అంటే అవి చేయకపోయినా నీ మీద మనసు పెడితే వస్తుంది. అవి చేసినా వస్తుంది, చేయకపోయినా వస్తుంది. అవి అన్నీ చేసేవాడికి త్వరగా వస్తుంది, అవి చేయని వాడికి కొంచెం ఆలస్యంగా వస్తుంది. అంతేకాని బ్రహ్మత్వం అందరికీ వచ్చేది, పాపాత్ముడికి వచ్చేది, అతి పాపాత్ముడికి వచ్చేది, పుణ్యాత్ముడికి వచ్చేది. పుణ్యాత్ముడు 2 రోజుల్లో తెలుసుకుంటే పాపాత్ముడు 3 రోజుల్లో తెలుసుకుంటాడు, పాపాత్ముడు 4 రోజుల్లో తెలుసుకుంటాడు. వాళ్ళే ఉంది ఆత్మ, దొంగలో ఉంది, పాపాత్ముల్లో ఉంది, మృగాల్లో ఉంది, జంతువులు తినే మృగాల్లో ఉంది, మడతలు తినే మృగాల్లో ఉంది. మనుషులే మృగాలు, మడతల్ని నలసరి తినే మనుషులు ఉన్నారు, అయ్యే మృగాలు వాళ్ళలో ఉంది. అన్నింటిలో ఉంది. అది ఒకటే ఆ జ్యోతి స్వరూపమే, అదే నేను. అన్నింటిలో ఉన్నది నేనే.
అనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు కదలకుండా కూర్చుంటే ఈ జగత్తులో ఉన్న నోళ్ళన్నీ ప్రతి జీవికి ఒక్కొక్క నోరు ఉంది. ఆ నోళ్ళతో దీని ఆహారం నీకే సమకూరుతుంది. నీకు ఇక ఆకలి లేదు, తప్పు లేదు, ఆనందం లేదు, దుఃఖం లేదు. ఆనందం దుఃఖం లేకపోతే రాకపోయింది, ఆనందం కావాలి కదా అంటే ఈ ఆనందం కాదు, అది సంసారానికి శరీరానికి సంబంధించిన ఆనందం కాదు, బ్రహ్మానందం, ఆత్మానందం. ఆ ఆనందం అతీతమైనప్పుడు ఏం చెప్పలేవు దాన్ని గురించి. దాన్ని చెప్పడానికి మాటలు లేవు, శాస్త్రాలు లేవు, అనుభవమే. ఎవరికైనా అది అనుభవమే. అనుభవంలో చూసుకొని వింటూ పోవాల్సింది. ఇది ఎట్ట ఉంది, అది అట్టదని చెప్పలేదు, చెప్తే అర్థమయ్యేదే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం నేను జ్యోతి స్వరూపుణ్ణే, నేను బ్రహ్మస్వరూపుణ్ణే అనే సత్యాన్ని తెలుసుకోవాలి, సాధన చేసి తెలుసుకోవాలి. అప్పుడే మన జన్మలు కడిచేస్తాయి, లేకపోతే లేదు. సరే, నిద్రపోతాం. అయ్యో శాంతి శాంతి శాంతి. హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తమేశ్వర దర్శితమయేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమజగదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం త్రిగుణరహితం సత్కరం తం నమామి. హరి ఎన్నా చూస్తున్నా నాకేం కావాలదే అనుకుంటాము. చాలా మంది అలా చూస్తున్నారు, అడుగుతున్నారు. చాలా నేను ప్రతి ఎక్కడికి పోయినా ఏ మార్పుడైనా గురువు కానీ గురు భజిస్తానంలో దృష్టి నిలుపు, మనసు నిలుపు కనపడుతుంది అంటున్నారు. నేను అలానే చూపిస్తున్నాను, మన మనసు అలానే నిలిపెడుతున్నాను. నాకు గాలి రావడం లేదు. ఏంటి నీకు ఎప్పుడు కావాల్సింది, ఇలా కనపడుతా కాలాదా? ఇలాంటి అనుమానాలతో చాలామంది అడుగుతుంటారు. వాడికి ఏం చెప్పాలా? కనపడుద్ది. నువ్వు చేసే సాధన సత్యమైంది, నికాళస్థమైన సత్యమైంది, నిజమైనటువంటిది, ధర్మమైనటువంటిది. ఆ రూపంలో నువ్వు మనస్సును నిలబెట్టావు, దృష్టి నిలబెట్టావు. దృష్టి చెదరకుండా, మనసు చెదరకుండా నిలబెట్టావు. అప్పుడు నీకు కొద్ది రోజుల్లోనే ఆత్మ బయటపడిపోతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. నాకేం కాలేదు, నేను చూస్తూనే ఉన్నాను, నేనేం నాకేం కనపడలేదంటే మనసులో ఎలా లేదని అంటాం.
చూపు నిలవలేదని అర్థం. మనసు నిలిస్తే లోపల కళ్ళు తిరిగితే రెప్ప కొట్టుకుంటుండదు. ఎప్పుడు తిరుగుతుంటే దాని నుంచి అది రెప్ప ఆడుతూనే ఉంది. మన ప్రమేయం లేకుండా దాని నుంచి అది ఆడుతుంది. కళ్ళు మూసుకున్నాం కూడా లోపల ఇంకొకటి ఉంది రెప్ప కొట్టేది. దాన్ని కూడా తెరిచోడు. దీన్ని తెరిచి చూసినట్టే దాన్ని కూడా తెరిచు. అది అట్లా ఇక్కడ కళ్ళు మూసుకొని లోపల దాన్ని తెరిచోడు. అంతర్గతంగా ఉన్న కన్నును తెరిచోడు. పైకేమో కళ్ళు మూసుకో, ఈ రెప్పల కళ్ళును మోస్తాయి. లోపల మట్టుగా ఆ ఎలుగుని ఎవరు మోయలేరు, ఆ జ్యోతిని ఎవరూ మోయలేరు. కళ్ళు మూసుకుంటే త్వరగా ఆ జ్యోతిని ఆనస్తుంది. ఆ జ్యోతిని చూశారనుకో ఇక్కడ జన్మలేవు. అది నీ 100కి 100 పాళ్ళు నిజం. ఆత్మజ్యోతిని ఒక్కసారి కంటితో చూశారో అది పెద్దదవుతుంది. పెద్ద అయిన తర్వాత ఇక అదే నీవు అవుతావు. కాబట్టి దీనికి జన్మలేదు. అది ఆనందో బ్రహ్మ, ఒకటే ఆనందం. ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే అంటాం. అది పాటలు పాడుతున్నారు ఆ మహాత్ములు. దాన్ని అనుభవిస్తూ ఏం చెప్పుకోలేక అలా దాన్ని చెప్పుకుంటుంటారు ఆ ఆనందాన్ని. కాబట్టి మనం 2 నిమిషాలు గుడ్డు పెట్టేయండి.